అండి అందరికీ మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ బెల్లంతో మాలుపువాలు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి లేదా మైదా పిండి రెండు వాడచ్చండి. గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిదనే గోధుమ పిండి వాడుతున్నాను. ఇందులో బొంబాయి రవ్వ పావు కప్పు వేసుకోండి. బెల్లం అంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 కప్ వేసానండి. ఈ మూడు బాగా కలుపుకోండి. బెల్లం ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ అయ్యేలా చూసుకోండి. గరిటెతో కానీ చేతితో కానీ బాగా మనం కలపాలి ముందు బ్యాటర్ని. పిండి మిశ్రాన్ని ఇలా కలుపుకున్నాక ముందే కాచి చల్లారి పెట్టిన పాలను వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక పావు లీటర్ పాలు వరకు పడతాయండి. ఇలాగా మెత్తగా కలుపుకోవాలి. ముందే ఎక్కువ వేసిస్తే తర్వాత బ్యాటరు పలచగా అయిపోద్ది కాబట్టి సరిపడా వేసుకుని ఒక 2-3 గంటలు నాననివ్వాలి ఈ మిశ్రమాన్ని. చూసారా 2-3 గంటల తర్వాత ఇలాగ అయ్యింది. చాలా బాగుంటుంది. ఇలాగా 2-3 గంటలు ఉంటేనే మనకి మాల్పువాస్ బాగా వస్తాయి. ఇందులో సోంపు వేసుకోవాలండి. జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేము మీడియంలో ఉంచాలి. ఉంచి ఒక గరిటె నిండా పిండి తీసుకుని ఇలా వేయాలి. అలా వేసి వదిలేయాలండి. వదిలేసి తర్వాత అటు ఇటు తిప్పాలి. తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా చూసారా ఈ కలర్లోకి వచ్చాక అప్పుడు తీసుకోవాలి. మనం ముందుగానే బెల్లం వేసేసాం కాబట్టి కొంచెం ముదారు రంగులో ఉంటుందండి. మనకి బెల్లం అప్పాలలాగా ముద్రగా వస్తాయి మాల్పువాసు. చూసారా ఇలాగ 2 వైపులా టర్న్ చేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు వేసాం కదా అవి కూడా కనిపిస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి తిన్నప్పుడు. ఇలా 2 వైపులా వేయించుకోండి. ప్రతిసారి ఒక గరిటె నిండా వేసుకోవాలి. ఒకసారికి ఒక మాల్పువా వేసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వేగుతాయి. ఒకదానికొకటి అంటుకోవు. ఇలా బ్యాటర్తో అన్నీ ఇలా చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చూసారా ఇలా 2 వైపులా వేయించుకోవాలి. పంచదారతో చేస్తే తెల్లగా వస్తాయండి. మనం బెల్లం వేయడం వల్ల ఈ కలర్లో వచ్చాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఫైనల్గా ఇలా చూడండి ఒక ప్లేట్లో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయాలి. చాలా బాగుంటాయి. మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. గాజు పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ పెట్టుకుని ఒక వారం 10 రోజులు నిల్వ ఉంటాయండి ఇవి. తప్పకుండా మీరు ఈ హోలీకి ఇలా చేసి చూడండి. ఎంతో నచ్చుతుంది. నా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషం అండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.